హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అయితే చెప్పాను కదా, నేను ముందు వీడియోస్లో చెప్పాను, నాకు జరిగిన కొన్ని అనుభవాలు మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పేసి బాబా గారి గురించి. అదే ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు కూడా చాలా యూజ్ అవుతుందండి. నిజంగానే చెప్తున్నాను కదా. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందు 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. అవి కూడా చూడండి, మీకే అర్థమవుతుంది ఏ ఏ విషయాలు అని చెప్పేసి. బాబా గారి గురించి, బాబా గారు చాలా జీవితాలలో అందరి ఇళ్లలో కొలువై ఉన్నాడండి. నిజంగానే చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ బాబాని తలవని వారు అంటూ ఉండరండి. నాకు తెలిసి ఒక్కసారి బాబాని పట్టుకున్న తర్వాత విడువని వారు ఎవ్వరు ఉండరనమాట. అలాగే నేను కూడా అండి, అది ఒక సంఘటన అయితే జరిగిందండి. నిజంగా ఒకటైతే జరిగింది. అప్పుడు మా హస్బెండ్ ఫస్ట్ నమ్మడం మొదలుపెట్టాడండి. అది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. స్కిప్ అయితే చేయొద్దండి. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిందండి. బాబు అయితే పుట్టాడు. తర్వాత 2 ఇయర్స్‌కో 2 ఇయర్స్ కండి, 2 ఇయర్స్ అనుకుంటాను, నాకు సి సెక్షన్ అయితే జరిగిందండి. ఫస్ట్ డెలివరీ అయితే సి సెక్షన్ అయితే జరిగింది. తర్వాత సెకండ్ సారి వచ్చేసి వేరే వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. వాళ్ళు అప్పుడు షిరిడీకైతే వెళ్ళి వచ్చారు. అప్పుడు ముందుటి నుంచి కూడా బాబాని నమ్మండి అని చెప్పేవాళ్ళనమాట. సరే అనుకున్నాము. దేవుడిని కొలుస్తూ ఉంటాం కదా ప్రతిసారి కూడా. మా ఇంట్లో ఇంకొకటి జరిగింది ఏంటంటే, ఫస్ట్ మా పెదనాన్నండి, మా నాన్న వాళ్ళ పెద్దన్న వచ్చేసి ఫస్ట్ షిరిడీ వెళ్ళారనమాట. షిరిడీ వెళ్ళిన తర్వాత మా ఇంట్లో వచ్చేసి, అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదండి, పాలరాతి విగ్రహం సాయిబాబాది. పాలరాతి విగ్రహం, ప్యూర్ పాలరాతి అండి. నిజంగానే నెంబర్ 1 క్వాలిటీ పాలరాతి విగ్రహము బాబా గారిదైతే తెచ్చిచ్చారు. మా ఇంట్లో ఉండేదండి, అంతకుముందు కూడా ఉండేది. పెళ్ళైన తర్వాత ఇంకా నేను సపరేట్గా, మామూలుగా అయితే విగ్రహము అలాంటిది ఏమీ లేదండి పెళ్ళైన తర్వాత కూడా, నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా. తర్వాత నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, పాప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పుడే షిరిడీ వెళ్ళేసి వచ్చారు. అప్పుడు ఎందుకు వెళ్ళాము అంటే, అదే పనిగా వెళ్ళలేదండి నిజంగానే. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా, హాస్పిటల్లో చూపించుకుందాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అలాగే ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఇంకా బ్లడ్ టెస్ట్ అవన్నీ చేస్తారు కదా, అవి బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా చేశారండి. బ్లడ్ అయితే చాలా తక్కువ ఉండింది నాకైతే. ఫస్ట్ బాబుకైతే బాగుండింది. ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ బాబుకి వచ్చేసి నాకు థైరాయిడ్ ఉండడం అలా ఏమీ లేదండి. కొందరికి ఫస్ట్ నుంచి థైరాయిడ్ ఉంటుంది, కొందరికి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాత్రమే థైరాయిడ్ అయితే అటాక్ అవుతుందండి, వస్తుంది. ఇంకా అలా నాకు ఎప్పుడు థైరాయిడ్ లేదండి. ఫస్ట్ ప్రెగ్నెంట్కి లేదు, సెకండ్ ప్రెగ్నెంట్ పాపకి ఆ బ్లడ్ తక్కువైపోయింది, థైరాయిడ్ ఉంది అని చెప్పేసి తెలిసిందనమాట. ఇంకా ఆ రోజు చెక్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ అయితే వచ్చాయి. రిపోర్ట్స్లో తక్కువ ఉంది అని చెప్పారు. చెప్పిన తర్వాత చెప్పాను కదా షిరిడీ వెళ్ళొచ్చారని చెప్పేసి, ఆ ప్రసాదము ఫస్ట్ టైం ఆ విగ్రహము మా ఇంట్లోకి అయితే వచ్చిందండి. తీసుకొని వచ్చాను. చాలా డేస్ అయిపోయింది తీసుకొని ఇంటికి వచ్చాను, కానీ షోకేస్లో పెట్టానండి, అల్మరాలో అంటే షోకేస్లో పెట్టాను. దేవుడి మందిరంలో పెట్టి పూజ చేసుకునేది లేదండి నేను నిజంగానే. తర్వాత ఒక 2 వీక్స్ అయిపోయింది. 2 వీక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్స్‌డే అయితే వచ్చింది. ఆ థర్స్‌డే ఇంట్లో మొత్తం కూడా, ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని, తర్వాత అయితే పూజా మందిరంలో పెట్టుకొని ఫస్ట్ టైం బాబా గారిని పూజించాననమాట. ఆ రోజే అండి నమ్మకంతో పూజించుకున్నాను, పెట్టుకున్నానండి. ఇంకా చెప్తూ ఉంటే బాబా గారిని నమ్మాము. మా హస్బెండ్ బాగా నమ్మారండి, బాగా మొక్కుకున్నారు నా గురించి అయితే. ప్రెగ్నెంట్ కదా, అప్పుడు 7th మంత్ అండి. ప్రెగ్నెంట్ కదా, చాలా వీక్గా ఉన్నాను, బ్లడ్ తక్కువైపోయింది. అంటే మనిషినేమో బాగున్నాను ఎనర్జీగా కొద్దిగా, అంటే బ్లడ్ అనేది తక్కువైపోయింది. మా హస్బెండ్ అండి బాగా నమ్మారు బాబా గారిని. నా కోసం వచ్చేసి బ్లడ్ పడడానికి అవేవో కాయలు ఉంటాయి కదండి, ఫ్రూట్స్, అవి అన్నీ కూడా తీసుకొని వచ్చారు. అయినా కూడా రక్తం పెరగలేదండి, బ్లడ్ అయితే. ఇంకా బాబాని నమ్ముకున్నాము. ఆ రోజు పూజ చేసుకున్నాను. ఇంకా 1 వీక్ అలా అయ్యిందండి. జస్ట్ 1 వీక్ నేను బాబాని విగ్రహం పెట్టుకొని పూజించుకుంటున్నాను. అప్పుడైతే మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ కూడా దీపారాధన చేసుకునేదాన్నండి. పూజ మందిరం మాకు సపరేట్ ఉండేదన్నమాట. బాగా పూజ చేసుకునేదాన్ని బాబా గారికి. ఇప్పుడంటే మాకు కబోర్డ్లో వచ్చింది, కానీ అప్పుడు బాగా ఒక పూజా మందిరం సపరేట్గా ఉండేదన్నమాట.
ఇంకా అలా డైలీ మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసుకునేదాన్ని. 1 వీక్ కండి నిజంగానే. ఆ 1 వీక్ కూడా నేను చెప్పాలంటే ఫస్ట్ ప్రెగ్నెంట్‌కి, సెకండ్ ప్రెగ్నెంట్‌కి కూడా టాబ్లెట్స్ ఎక్కువ తినేదాన్ని కాదండి. నిజంగా చెప్తున్నాను. బాబా గారిని బాగా నమ్ముతున్నాను కదా! అస్సలు అబద్ధాలు చెప్పను. నిజంగా చెప్తున్నాను. టాబ్లెట్స్ అయితే అస్సలు పడేవి కాదు నాకు. అలా ఇంకా 1 వీక్‌కి అండి నిజంగా చెక్ చేసుకున్నాం. మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొకటేంటంటే ఇంకొకటి కూడా జరిగిందండి. ఇది కూడా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. కానీ చెప్తున్నాను. బ్యాంక్ అకౌంట్ చేపించుకుందామని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నమ్మరు, నాకైతే నిజంగా చాలా భయమేసింది. ఎందుకు అంటే అకౌంట్ చేపించుకోవడానికి వెళ్ళానా, అక్కడ కొన్ని స్కీమ్స్ ఉంటాయి కదా! అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఏదైనా జరగొచ్చు అలా అని చెప్పేసి. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను కదా! అలా అకౌంట్ చేసినప్పుడు ఆమె మంత్లీ ఇంత కట్ అయ్యేట్టుగా అకౌంట్‌లో నుంచి ఒకటి పెట్టిందనమాట. అప్లికేషన్ పెట్టిందనమాట. దాని పేరు గుర్తు రావట్లేదు అండి. అంటే ఈ మధ్యలో ఏదైనా జరిగినా మనకి అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా పెట్టిందనమాట. చాలా భయమేసింది. ఏంటి ప్రెగ్నెంట్‌గా ఉన్నాను, ఏదో అకౌంట్ చేపించుకుందామని వస్తే ఈ విధంగా చేసింది ఈవిడ. మా హస్బెండ్‌ని అడిగింది, ఇలా అకౌంట్ చేసేనా అండి, తను ప్రెగ్నెంట్‌గా ఉంది కదా అని చెప్పేసి సెపరేట్‌గా అప్లికేషన్ ఇలా పెట్టిచ్చింది మా చేత. సరే అన్నాడు మా హస్బెండు. ఇంకొకటి ఏంటంటే మాకి బ్యాంక్‌కి వేరే ఆయన తెలిసినాయన ఉన్నాడండి. మాకు బాగా క్లోజ్ అనమాట. ఇంకా అతను కూడా అన్నారనమాట, "అన్నా ఇలా పెట్టారన్నా" అంటే, "అవునమ్మా ఏం కాదులే, ఏమవుతుంది" అన్నాడు ఆయన. నాకు అదే భయం పట్టుకుందండి నిజంగానే. ఏంటి ఏదో నేను అకౌంట్ చేపించుకుందామని పోతే ఇలా పెట్టారు అని చెప్పేసి, ఏదన్నా జరుగుతుందేమో, ఏమో ఎందుకన్నారో ఏమో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అన్నారు. ఏమన్నా జరుగుతుందేమో అని చాలా భయపడ్డానండి. చాలా టెన్షన్ పడ్డాను. నిజంగానే ఇంకా భయమేసింది. ఆ నెక్స్ట్ డేనే అండి నిజంగా. ఆ నెక్స్ట్ డేనే థర్స్‌డే వచ్చింది. ముడుపు కట్టుకొని బాబాగారికి 5 గురువారాల పూజ మొదలుపెట్టుకున్నాను. చాలా బాగా చేసుకున్నానండి నిజంగానే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 డేస్‌కి ఇంకా డెలివరీ వెళ్తాను అని చెప్పంగా నాకు నిజంగా అండి మోషన్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. ఎందుకో తెలీదు, చాలా నీరస పడిపోయానండి. ఫస్ట్‌కు ప్రెగ్నెంట్ వచ్చేసి అది సి సెక్షన్ కదా డెలివరీ. సెకండ్‌ది కూడా ఎలాగో సి సెక్షనే చేస్తారు. 3 ఇయర్స్, 4 ఇయర్స్ అలా అయితే మామూలు డెలివరీకి సపోర్ట్ ఉంటుందన్నమాట. ఇంకా 2 ఇయర్సే కదా! అందుకని చెప్పేసి ఇంకా ఎలాగో సి సెక్షన్ చేస్తారు. చాలా నీరసపడ్డాను. రిషికి 9 మంత్స్ కూడా కంప్లీట్ కాలేదండి. ఇంకా నాకు ప్రాబ్లం ఉండడం వల్ల సి సెక్షన్ అయితే జరిగిపోయింది. సి సెక్షన్ కూడా అంటే 2 డేస్ ముందే మోషన్స్ అని చెప్పాను కదా! హాస్పిటల్‌కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నీరసంగా ఉంది, ఇబ్బంది పడుతుందేమో అని చెప్పేసి అన్నారనమాట డాక్టర్ కూడా. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళాము. మంచి రోజు చూసుకోండి, ఈరోజు రేపు ఖచ్చితంగా డెలివరీ అయితే అయిపోవాలి అని చెప్పేసి అన్నారనమాట. అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇంటికెళ్ళాను. తర్వాత థర్స్‌డే అండి పూజ చేసుకున్నాను. థర్స్‌డే పూజ చేసుకున్నాను. ఫ్రైడే ఇంకా నెక్స్ట్ మొత్తం కూడా తీసి మళ్ళీ క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకున్నానండి. ఇంకా 2 డేస్ డెలివరీ అవుతుంది. నెక్స్ట్ డే ఇంకా పూజ కూడా చేసుకున్నాను. సాటర్డే అయితే ఆపరేషన్ సి సెక్షన్ అయితే జరిపించుకున్నానండి. హ్యాపీగా 9కి అయితే నేను వచ్చేసాను. బాబా గారిని నమ్ముకున్న ప్రతి ఒక్క విషయంలో మాకు మంచి జరిగిందండి. ఏదైనా సరే మీరు కూడా ఒకసారి నమ్మి చూడండి, మీకే తెలుస్తుంది. 5 గురువారాల పూజ, 7 గురువారాల పూజ ఇలా చాలా ఉన్నాయండి పూజలు. బాబా గారిని నమ్మి చేసుకుంటే పూజే చేయాలని లేదు, మనసులో సంతృప్తిగా నమ్ముకున్నా చాలండి.